ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. కొన్నిసార్లు మన నమ్మకం విధిని సైతం చేయిస్తుంది. ఏం నమ్మకం అమ్మా? తల్లిదండ్రులెవరో తెలియకుండా చేయడం నమ్మకమా? పెంచిన తండ్రిని చివరి క్షణంలో కాపాడుకోలేకపోయామని ఆ నమ్మకమా? కట్టుకున్న భర్త ప్రేమకి దూరమయ్యాను ఆ నమ్మకమా? ఇప్పుడు నేను ఆయనకి, ఆయన ప్రాణానికి గండంలా మారాను. ఏం నమ్మకం పెట్టుకోనమ్మా? నా పరిస్థితే ఇలా ఉంటే మల్లిక మేడం పరిస్థితిని నేను ఊహించుకోగలను. ఆ గురువు గారు ధ్రువ సార్ ప్రాణాలకి గండమని చెప్పినప్పుడు తన కళ్ళల్లో ఒక నిస్సహాయత, తన ఊపిరే భారంగా మారిన ఒక నిట్టూర్పు, ఇవన్నీ క్షణకాలంలో మేడంలో గమనించాను. తను నన్ను అప్పటికి అప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పొచ్చు, కానీ ఏమీ మాట్లాడకపోతే ఇంకా బాధగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయం వసుంధరా? నేను ధ్రువ సార్కి విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అమ్మా. అలా చేస్తే సార్కి ఏ ప్రాణగండమో ఉండదు. ఈ విడాకుల తంతు అయ్యే వరకు నేను ఎస్టేట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎస్టేట్కా? అవునమ్మా. ఒకవేళ ధ్రువ సార్కి జరగకూడదు ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నాకు నష్టం జరిగినా పర్వాలేదు, ధ్రువ సార్కి ఏమీ జరగకూడదు. నేను ఆయనతో కలిసి ఉండడం కన్నా ఆయన కలకాలం సంతోషంగా ఉండడమే ముఖ్యం. భాస్కర్ మావయ్యని రేపు నన్ను తీసుకువెళ్ళడానికి రమ్మని పిలిచాను. కానీ నా దిగులంతా మీ గురించేనమ్మా. మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఎలా ఉండగలను? మనం కలవకుండా ఇక మీదట ఉండడం జరగదు వసుంధరా. ఎందుకో తెలీదు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నాకు నీ మీదున్న గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. నీలో నన్ను చూసుకుంటూ ఉంటాను. ఒకసారి నీ మాటలు పిల్లకాలిలా చిన్నపిల్లల మాటలు విన్నంత హాయిగా ఉంటాయి. ఇంకోసారి బలమైన ఈదురుగాలులొచ్చినప్పుడు భూమి లోపలికి పాతుకుపోయిన చెట్లని సైతం పికిలించి విసిరేసేంత గంభీరంగా ఉంటాయి. నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియడం లేదు వసుంధరా. మీరు నాకు రాముడిలాగా అమ్మా. నాకు నా శక్తి తెలియకపోవచ్చు. ఆ తారక మంత్రం హనుమంతుడికి శక్తిని కూడగట్టినట్టు ప్రతిసారి జీవితం మీద నాకు నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు మీరు చెప్పే మాటలు నాలో ధైర్యాన్ని నింపి నాలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తాయి. ఇది నిజమమ్మా,
ఇప్పుడు మనం 2 శరీరాలు ఒక ఆత్మలా. నువ్వెక్కడున్నా నేను నిన్ను వదలను. నువ్వు బాగా చదువుకోవాలి వసుంధరా. ఎవరి కోసం ఏది జీవితంలో ఆగదని నీకీపాటికే అర్థమై ఉంటుంది. ఒక ఆడదానికి చివరి వరకు తోడొచ్చేవి 3 విషయాలు. అవేంటో తెలుసా? ఏంటమ్మా? 1 చదువు, 2 తన ఆత్మవిశ్వాసం, 3దేంటో తెలుసా? చెప్పండమ్మా. మనమే. ఇంకెవ్వరూ తోడురారో. నువ్వు బాగా చదువుకో, పెద్ద ఉద్యోగంలో స్థిరపడు. అప్పుడు ఈ నందితమ్మ నీ దగ్గరికొస్తుంది. నిజంగా వస్తారా నందితమ్మా? రావడం కాదు, నీతోనే ఉంటాను. మీరు నాకు మాటిస్తే నేను నా ప్రాణం పెట్టి చదువుతాను నందితమ్మ. నీతో ఈ బంధం ఎన్నో జన్మలది. ఈ జన్మలో తీరేది కాదు. కాని ఇంకో జన్మంటూ ఉంటే నా కడుపున నువ్వు పుట్టాలి. అమ్మా అమ్మా అని పిలుస్తూ నువ్వు నా చుట్టూ తిరగాలి. నీ ప్రతి ముచ్చట నేను కళ్ళారా చూసుకోవాలి. ఆ కృష్ణయ్యకి ఇదే నా విన్నపం. ఆ జ్యోతిష్యుడు వెళ్ళాక ఏంటి మీ ఇంట్లో డిస్కషన్? ఏమీ లేదు గ్రీష్మ. ఎవరి పాటికి వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. అదేంటి ధ్రువ, ఆంటీ నిన్న పడ్డ కంగారు చూసి వసుంధరని ఇంట్లో నుంచి పంపించేస్తుంది అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. నాకేదన్నా చిన్న ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని అమ్మ ఇంత పెద్ద గండం అని తెలిసినా ఏమీ రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉందో. ఇంకా వసుంధర నా కళ్ళ ముందు తిరగడం నేను భరించలేకపోతున్నాను. కనీసం తను కూడా వెళ్తానని అనటం లేదా? ఏం మాట్లాడుతున్నావు గ్రీష్మ? తనంతట తాను వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుందా? దానికి నేను చస్తే ఏంటి, బతికితే ఏంటి? దానికి కావాల్సింది ఆస్తిపాస్తులు. అవి సాధించుకునేదాకా ఇక్కడి నుంచి కదలదు.